కూర్చొని సినిమా చూడలేని పరిస్థితులు ఉన్నాయి, సినిమాలో వెకిలి చేస్తున్నాయి. ఉండడం అనేది సహజమే. అవి యాక్సిడెంటలా ఇన్సిడెంటలా అది వెరిఫై చేయకుండా మనం కంక్లూజన్ రాలేము. అది ఆకతాయిల పని కుట్ర కోణమా అనేది రాజకీయపరమైన వాద ప్రతివాదాల అంశం కాదు. ఏదైనా ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన పవన్ కళ్యాణ్, ఆయన సమాజంలో కోట్లాది మంది ప్రజలపైన ప్రభావం ఉన్న నాయకుడు. అలాంటి నాయకుని భద్రత అనేది చాలా కీలకం. ఎవరి భద్రత అయినా కీలకమే, ఈవెన్ సామాన్య పౌరుని భద్రత అయినా కీలకమే. అందులో పవన్ కళ్యాణ్ భద్రత మరీ కీలకం. ఎందుకంటే ఆయన గేమ్ చేంజరు, ఆయన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఈరోజు రాష్ట్రంలో ఈ రకమైన రాజకీయ పరిణామాలు రావడానికి ఆయన సూత్రధారి, ఆయన ప్రధాన పాత్రధారి. అందువల్ల ఆయన చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయం తిరుగుతున్న సమయంలో ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, అంటే జనసేన కార్యాలయంపై డ్రోన్ కెమెరా తిరగడము, ఒక నకిలీ ఐపీఎస్ చాలాసేపు పవన్ కళ్యాణ్ ఎంబడి పర్యటించాడు. ఎవరు ఎందుకు గుర్తించలేదు ఆశ్చర్యంగా ఉంటుంది. మరి అక్కడ పోలీస్ బలగాలు ఉంటాయి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఒక బలమైన పొలిటికల్ పొజిషన్, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్, ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి, పోలీసులు ఉంటారు. మరి ఎందుకని తెలుసుకోలేకపోయారు? అది ఇంటీరియర్ ప్లేసే కావచ్చు అది, బట్ ఇంటీరియర్ ప్లేస్ అయినా కూడా ఒక వివిఐపి వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టు నిఘా ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు ఉంటాయి కదా. అందులో అది మీకు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్న ఏరియా, చాలా ఇంటీరియర్ ఏరియా కనుక ఇంకా ఎక్కువ ఉండాలి. మరి అలాంటి ఏరియాలో ఊరు పేరు లేనోడు అనామకుడు ఐపీఎస్గా చలామణి అవుతే, అది కూడా గంటల సేపు చలామణి అయితే వాట్ ఆర్ ది ఇండికేట్? ఏ ధైర్యంతో ఎవడు చేస్తున్నాడు? ఇక పవర్ పోవడం అనేది మనకు జనరల్గా మరి ఉప ముఖ్యమంత్రి పోయినప్పుడు అన్లెస్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిస్రప్షన్ ఉంటే తప్ప పోదు. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కనుక అధికారులకు ముందుగానే నోటీస్ వెళ్తుంది అప్రమత్తంగా ఉండమని. ఎందుకంటే పవర్ పోవడం వల్ల పవన్ కళ్యాణ్కి అది ఇన్కన్వీనియన్స్ కాదు, అది సేఫ్టీ కన్సర్న్ కదా. పవర్ లేకపోతే భద్రతాపరమైన సవాళ్ళకు కూడా ఉంటాయి. అందుకే మీకు పవర్ ఎన్ష్యూర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఒక్క 15 నిమిషాలు పవర్ పోతే ఏమైతే మన ఇళ్ళలో పవర్ ఇవ్వడం అనొచ్చు, కానీ ద సెక్యూరిటీ కన్సర్న్ ఉంటుంది. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ వల్ల సహజంగానే ఆందోళన వ్యక్తం అవుతుంటుంది. అందులో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం ప్రతి దాంట్లోనూ కుట్రకోణం చూస్తుంది కదా. లడ్డూలో కుట్రకోణం చూసింది, నిన్న కాక మొన్న తొక్కిసలాట్లో కుట్రకోణం ఉండవచ్చు అన్నారు. సో ఇలా ఈ తెలుగుదేశం పార్టీ కుట్రకోణాలని, కుట్ర సిద్ధాంతాలని ప్రవచిస్తుంటే జన సైనికులకు ఆ మేరకు మరి ఇందులో కూడా కుట్ర ఉందేమో, దాగి ఉందేమో. ఎందుకంటే ఆయన వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పెద్ద ప్రతిజ్ఞ మూడి వైసీపీ ఓటమికి ఒక ప్రధాన కారకుడయ్యాడు. చంద్రబాబు నాయుడు ఎక్నాలెడ్జ్ చేశాడు. మీకు నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ తీసుకున్న రాజకీయ నిర్ణయం ఈ పరిణామాలకు కీలకమని. ఇప్పుడు కూడా మీకు ఇటీవల కాలంలో చర్చ నడుస్తుంది. భవిష్యత్తులో మీకు ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వారు తమ వ్యాఖ్యానంలో చెప్పారు, తమ విశ్లేషణలో బీజేపీ పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని తెలుగుదేశానికే ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రయత్నం చేయవచ్చు, రాజకీయాలు నిశ్చలంగా ఉండవు, భవిష్యత్తులో లోకేష్, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మధ్య పోటీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. తెలుగుదేశంలోనే పవన్ కళ్యాణ్ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని లోకేష్ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలనే డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకు, జనసేనకు, టీడీపీకి ఘర్షణ లేకపోవచ్చు. ఘర్షణ కాదు, గ్యాప్ కూడా లేదు. లోకేష్ కూడా చాలా గౌరవంగా, లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ పట్ల గౌరవాన్ని ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల ఎక్కడ అవిధేయత వ్యక్తం చేయడం లేదు. బట్ స్టిల్ భవిష్యత్తు రాజకీయాలపైన అనేక రకాల ఊహాగానాలు వస్తున్నది. ఇది రెండవది. మూడవది ఏంటంటే పవన్ కళ్యాణ్ కొన్ని విషయాల్లో క్లియర్ డిమార్కేషన్, ముఖ్యంగా ఆయన హోంమంత్రి ఆయన చేసిన బహిరంగ వ్యాఖ్య లా అండ్ ఆర్డర్ పైన. సో పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ మీరు చేయలేకపోతే నేనే తీసుకుంటే ఇలా ఉండదు అని కూడా హెచ్చరించాడు. బహిరంగంగా హోమ్ మినిస్టర్ అభిశంసించాడు ఒక రకంగా. మరి అలాంటప్పుడు ఇదంతా కూడా హోమ్ మినిస్టర్ కిందకే రావాలి కదా. సో ఈ భద్రతాపరమైన అంశాలకు కూడా హోంమంత్రం రావాలి లేదా ముఖ్యమంత్రం రావాలి. సో అందువల్ల వివిఐపి భద్రత వెరిఫై ఎగ్జాక్ట్గా ఎవరి డొమైన్లో వస్తుందని. బట్ ఏదైనా చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ పరిధిలోనే ఉంటుంది. సో అందువల్ల ఈ డెఫినెట్గా ఇది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్.
ఈ మధ్య కాలంలో డ్రోన్ల వాడకం బాగా పెరిగింది. ఎవరు పడితే వాళ్ళు డ్రోన్లు వాడుతున్నారు. చాలా అన్రెగ్యులేటెడ్గా ఉంది. ఇప్పుడు అమెరికాలోనైతే అదో పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఈ డ్రోన్లు ఇది ఎవరన్నా చైనా వాడు పంపిస్తున్నాడా లేకుంటే గ్రహాంతర వాసులా, ఇలా అమెరికాలో ఈ ఎనానిమస్ డ్రోన్స్ పెద్ద వివాదాస్పదంగా, ఈవెన్ ఎయిర్పోర్ట్ల పైన డ్రోన్లు తిరుగుతున్నాయి. సో వాళ్ళు బైడెన్ ప్రభుత్వం ఒక సవాల్గా మారింది. అయితే మన దేశంలో అంత యూజేజ్ లేదు డ్రోన్లు, రిలేటివ్లీ తక్కువ యూజేజ్. ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి, బట్ తక్కువ యూజేజ్. అందువల్ల మరి ఇది ఆకతాయిల పని అయినా కూడా దాన్ని ఉపేక్షించాల్సిన అవసరం అయితే లేదు. అందువల్ల డెఫినెట్గా ఇది మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. అంటే డీజీపీ కార్యాలయం జనసేన కార్యాలయానికి కోసవేటు దూరంలో ఉన్నారు సార్. 20 నిమిషాలు డ్రోన్ చక్కర్లు కొట్టినా దాన్ని ఎవరో కూడా పట్టించుకోలేకపోయారు. అసలు ఎక్కడి నుంచి ఆ డ్రోన్ వచ్చిందన్నది కనిపెట్టలేకపోవడం అన్నది భద్రతా వైఫల్యం అనుకోవచ్చు. అసలు ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నదని కూడా ఒక ప్రశ్న వస్తున్నది సార్. అంటే సహజంగా క్వశ్చన్స్ వస్తాయి, కానీ మనం వెంటనే భద్రత ఫెయిల్ అయింది, నిఘా ఫెయిల్ అయింది అని ఎక్స్ట్రీమ్ కంక్లూజన్ రావద్దు. మీకు లుంబిని పార్క్ లో తీవ్రవాద దాడులు జరిగింది. ఎంత దూరం అండి డీజీపీ ఆఫీస్కి అది. సో పోలీసు అలా జరుగుతుంటాయి. మనము పక్కనే ఉన్నంత మాత్రాన ఒక వెనకల కాలం ఇప్పుడు పక్కన డిస్టెన్స్ ఇష్యూ కాదండి. నేను 50 కిలోమీటర్ దూరం ఉన్నా కూడా పోలీస్కి మానిటర్ చేయొచ్చు కదా సార్. దానిలో డిస్టెన్స్ ఇష్యూ కాదు. అది మనకు ఒక పాపులర్ సింబాలిజంలో అరే పూర్తిగా కూతవేడి దూరంలో ఉంది కదా, కూతవేడి దూరంలో ఉన్నా కిలోమీటర్ దూరంలో ఉన్నా జనసేన కార్యాలయ భద్రత అయితే జాగ్రత్త పడాలి కదా సార్. సో పవన్ కళ్యాణ్ జాగ్రత్త బాధపడాలి. ఇది పక్కనే ఉన్న చూడకపోవచ్చు కూడా. బట్ ఇప్పటికిప్పుడు ఈ కోణాలన్నీ ప్రశ్నలే. ఇప్పటికిప్పుడు మన కంక్లూషన్కి వచ్చింది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, ఇది భద్రతాపరమైన ఫెయిల్యూరు, ఇది కుట్ర, ఇది మరి ఆ కుట్ర ఎవరు చేశారు రాజకీయంగా. కుట్ర అంటే సరిపోతుంది, కుట్ర ఎవరు చేస్తారు సార్. పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందా? తప్పనిసరిగా ఉండాలి. ఎవరైనా స్థాయిలో ఉన్న వాళ్ళు జాగ్రత్త ఉండాలి కదా సార్. ఎందుకంటే స్థాయిలో ఉన్న వారికి ఎప్పుడైనా శత్రువులు ఉంటారు. సో ఆ మేరకు జాగ్రత్త పడాల్సిందే కదా సార్. సార్ మరొక అంశం విషయానికి వస్తే తమన్ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చిరంజీవి గారు కూడా దాని మీద ట్వీట్ చేయడం జరిగింది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై. తమన్ బయట ఒకసారి విందాం సార్. తమన్ బయట ప్లే చేయండి.